ధర రావడం లేదని ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ జోక్యంతో ఆక్వా రైతులు పండించిన రొయ్యలకు కనీస ధర వచ్చేలా సేకరణలను ప్రభుత్వం ప్రకటించింది. ఆక్వా రైతుల నుంచి వారు పండించిన రొయ్యలన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2018 సంవత్సరంలో విజయనగరం జిల్లా నుంచి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ నిర్బంధించగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చొరవతో 6/1/2020న మత్స్యకారుల నిర్బంధం నుంచి విడిపించడం జరిగింది. అట్టి మత్స్యకారులకు వారి జీవనోపాధి కొరకు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున భృతిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చెల్లించాం. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబులను 50.36 కోట్లతో నిర్మించడానికి చర్యలు తీసుకున్నాం. 2020-21 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం మొత్తం బడ్జెట్ 299.27 కోట్లుగా ప్రతిపాదించడమైంది. సహకార రంగం, వ్యవసాయ మరియు అనుబంధ అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగాన్ని, ముఖ్యంగా సహకార పరపతి వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసే ఉద్దేశంతో నాప్కాన్స్ సంస్థను అధ్యయనం చేసేందుకు నియమించింది. నివేదిక త్వరలో రానుంది. దాన్ని బట్టి ఈ రంగాన్ని మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడాది సహకార వ్యవస్థను కంప్యూటీకరణ చేయబోతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో PACS ఉద్యోగులకు మానవ వనరుల విధానం HR పాలసీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 36 జారీ చేసింది. సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యొక్క మానవ వనరుల విధానాలపైన చేసిన వివిధ సిఫార్సులు అమలు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు సమీక్ష మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ మరియు జిల్లా స్థాయి సాధికారిక కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సమీకృత సహకార అభివృద్ధి పథకం ICDP ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో 609.38 కోట్ల వ్యయ ప్రతిపాదనలను మంజూరు చేశారు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకం అమలు ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు మౌలిక సదుపాయాలనగా గిడ్డంగులు, కార్యాలయ భవనాలు మొదలైన నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కౌలు రైతులకు మరియు ఇతర జీవనోపాధి వృత్తుల మీద ఆధారపడిన వారికి కూడా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తున్నాం. గత ఏడాది స్వల్పకాలిక రుణాలు 89,120 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 20,828 కోట్లు రైతులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 2020-21కి పంట ఉత్పత్తి, నిర్వహణ మరియు క్రయ విక్రయాల కోసం 1,05,034 కోట్లు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అంటే టర్మ్ లోన్స్కు 41,248 కోట్ల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది. సహకార శాఖకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ నందు 248.38 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శాఖ, వ్యవసాయ వినోదాలకు నవరత్నాల పథకం కింద 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019-20 సంవత్సరంలో 65,565 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను విడుదల చేశాం. మరియు 31/3/2020 తేదీ నాటికి రాష్ట్రంలో 18,72,000 వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవల్ని అందిస్తున్నాం. ఇందులో 83% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 17% ఫీడర్లు కూడా త్వరలో పడతాయి. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి 1,700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ PV పంప్ సెట్లను ఇన్స్టలేషన్ చేసేందుకు NRED క్యాప్ చొరవ తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చడానికి ఆఫ్ గ్రిడ్ సోలార్ PV పంప్ సెట్లను ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యవసాయానికి దీర్ఘకాలంలో ఉచిత విద్యుత్తును అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 4,450 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇది కాకుండా మరో 4,000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ ద్వారా
విద్యుత్ సబ్సిడీగా సమకూరుస్తాం. దాదాపుగా 8,450 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగిస్తున్నాం. వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధులను పెంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో పనులు చేయిస్తున్నాం. ఈ పథకం కింద బంజారు భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటివి చేస్తున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెంపుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్ననీటి వనరుల చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఫీచర్ ఛానళ్లు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులకు కరువు పరిస్థితుల్లో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలను తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,588 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా 90,650 పనులు ఇంకా త్వరలో పూర్తి కాబోతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి 60% ఖర్చు చేస్తున్నాం. MGNREGS కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 6,270 కోట్లు వ్యవసాయ అనుబంధ పనుల కోసం ప్రతిపాదిస్తున్నాను. రైతాంగం పట్ల ప్రేమ, ఉదారత, వారి కష్టాలను తీర్చాలనే అంకితభావం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2012 నుంచి కడప జిల్లా శనగ రైతుల పంట బీమా నష్టపరిహారాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 119.44 కోట్లు ఇచ్చి వారిని ఆదుకుంది ఈ ప్రభుత్వం. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని, పరిశోధనా ఫలితాన్ని నిరంతరం మన రైతాంగానికి ఉపయోగంలోకి తీసుకురావాలని దేశంలోని 11 పేరొందిన జాతీయ పరిశోధనా కేంద్రాలతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులు చెల్లించాల్సిన బకాయిలు 80.02 కోట్లు చెల్లించి మా ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావం ఈ గౌరవ సభకు తెలియజేస్తున్నాం. సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 5.5 కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించి ఈ రైతుల్ని ఆదుకుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఏడాది కార్యరూపంలో తీసుకెళ్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ను, మార్కెట్ ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. దీనికోసం ఇంతకుముందే నేను చెప్పిన విధంగా సీఎం యాప్ అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ సీఎం యాప్ను సమర్థంగా ప్రతి గ్రామస్థాయి సమాచారాన్ని ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుని ఆ ప్రకారం పంటల కొనుగోలు ప్రణాళికలను చేయబోతున్నామంటే ఎంత సూక్ష్మ స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం ప్రారంభించింది. వివిధ ప్రాధాన్య రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఈ పథకంలో వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు కూడా ప్యాకేజీలు ప్రకటించారు. వాటిని రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వ్యవసాయ పథకాలకు కూడా వర్తించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరచడం, శీతలీకరణ గిడ్డంగులు మొదలుకొని గ్రేడింగ్ సెంటర్ల వరకు FPOలకు ప్రోత్సాహం, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, జనతా బజార్లు తదితర మార్కెటింగ్ వ్యవస్థల రూపకల్పనకు ఈ పథకాన్ని కూడా వినియోగించుకుంటాం. ఇదే కాకుండా ఈ రంగంలో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018-19లో 149.56 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కాగా 2019-20లో మా ప్రభుత్వం చేపట్టిన వివిధ వ్యవసాయ మరియు అనుబంధ పథకాలతో పాటుగా ప్రకృతి కూడా సహకరించడంతో రికార్డు స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కంది, శనగ,
మినుము పంటల్లో దిగుబడులు అధికంగా సాధించడం వల్ల అధిక ఉత్పత్తి సాధ్యమైంది. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక చిన్న సామెత కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాజన్న బిడ్డొచ్చిన వేళ సుభిక్షమైన వాతావరణం ఏర్పడి విపరీతంగా పంటలు వచ్చి మంచి వాతావరణం వచ్చిందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపుతున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుడు ఎప్పటికీ రాజనీతిజ్ఞుడు కాలేడని ఏనాడో సోక్రటీస్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నాను. అధికారాన్ని చేపట్టిన తొలి రోజు నుంచే రైతు సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం పరితపిస్తున్న నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒత్తిడి లేని వ్యవసాయం, ఇదే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరాదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2020-21 సంవత్సరానికి గాను మొత్తం 29,159 కోట్ల 97 లక్షలను ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పించడం అయింది. All the papers in the agenda are deemed to one enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2 and 3, class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, class 2 and 3, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Endowments to move the motion for passing the bill. Minister. అధ్యక్ష, కానివ్వండి, మధు కానివ్వండి, ఇంకా అందరం కూడా చాలా మంది కాళహస్తిలో వారు పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళాం అధ్యక్ష. ఆయన ఒకటే మాట ఇచ్చారు అధ్యక్ష, వంశపారంపర్యంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడో మనం అధికారంలోకి రాగానే అది చట్టం చేసిస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ఆ చట్టాన్ని చేస్తాం అధ్యక్ష. దానికి యాదవులందరూ కూడా ఇప్పటికి ఎన్ని ఫోన్స్ వస్తాయి, రోజు ఇదే ఫోన్స్ అధ్యక్ష. వాళ్ళందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని వారికి యాదవులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకోటి, ఈ మధ్య మా వాళ్ళు అంటే యాదవులు ఇంతకుముందు గొల్ల అనేవాళ్ళు అధ్యక్ష. గొల్ల అంటే కొంత బాధపడుతున్నారు ఈ మధ్య ఎదుకులందరూ కూడా యాదవ్ అని అనాలంటారు. చట్టంలో ఆ సన్నిధి గొల్ల తీసేసి సన్నిధి యాదవ్ అని చెప్పేసి కూడా మార్చినందుకు మా సంఘం అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తల వంచి ధన్యవాదాలు. I shall now put the class 2 vote. There are no amendments to class 2 and 3. Class 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2 and 3, class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I have it. Class 2 and 3, class 1 enacting formula and long title to do stand part of the bill. I shall now request the Minister for Endowments to move the motion for passing the bill. Adyaksha, I beg to move that the amendment bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister, please move the motion. Honorable Speaker, sir, I beg to lay on the table of the House a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Ordinance 2020, Andhra Pradesh Ordinance number 2 of 2020, as required under Class 2A of Article 213 of the Constitution of India. Motion moved. The question is Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried
and the bill is introduced. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister. Discussion. Motion put in. అధ్యక్ష, ఈ బిల్లు ప్రధానంగా 1994 పంచాయత్ రాజ్ యాక్టులో కొన్ని మార్పులు తేవడానికి 2/2020 డేటెడ్ 22/2020 ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు బిల్ రూపంలో తీసుకొస్తున్నాము. ప్రధానంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీరాజ్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ధన ప్రభావం, మద్య ప్రభావం ఉండకూడదు. అదేవిధంగా గిరిజనులకు అవకాశం, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఈ షెడ్యూల్ నోటిఫైడ్ ఏరియాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే 100% గిరిజన జనాభా కలిగిన ఆవాసాలు, గిరిజన తాండాలకు 15(1)A ప్రకారం సర్పంచ్ పదవి, వార్డు సభ్యుల పదవులకు సెక్షన్ 9(1)A అన్ని గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ప్రతిపాదించడమైనది. ఈ ప్రాంతాలు తాండాలు షెడ్యూల్ ప్రాంతాల్లోనే లేనప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న జడ్పీటీసీలకు కూడా అన్ని సీట్లను గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ 242D. అదేవిధంగా ఈ ఓటర్లను ప్రలోభపరచకుండా చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 19A కూడా కొన్ని అమెండ్మెంట్స్ తేవడం జరిగింది. ఏదైనా డబ్బులు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ చేయడం కానీ, ఏదైనా చట్ట వ్యతిరేక కార్యపాలకు పాల్పడినా కానీ అవి రుజువైతే వారు గెలిచినప్పటికీ వారిని ఆ పదవుల్లో కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాము. అదేవిధంగా సర్పంచులకు అదనపు బాధ్యతలు కొన్ని ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ బాధ్యత, గ్రామాల్లో మొక్కల పెంపకము, వాటి సంరక్షణ. అదేవిధంగా సర్పంచ్ ఆ సంబంధిత గ్రామంలోనే నివసించాలి పోటీ చేయాలంటే. అదేవిధంగా ఆ కార్యాలయానికి క్రమం తప్పకుండా రోజు వెళ్ళాలా. సర్పంచ్ అత్యవసర ఈ విధంగా అన్ని మార్పులు తీసుకొచ్చి ఈ ఎన్నికల నిర్వహించే రోజులు కూడా తక్కువగా చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు 14 రోజులు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు 16 రోజుల్లోనే నిర్వహించడానికి కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది తమరు దీన్ని ఆమోదించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. The motion moved. The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, I have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 14. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 14, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. As have it, clause 2 and 14, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. Minister. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who against it, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Minister of Finance to introduce the Andhra Pradesh Appropriation Bill, vote on account 2020. Minister, please introduce the bill. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill, vote on account 2020. Please, Minister. Adhyaksha,
I beg to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020 be taken into consideration. అధ్యక్ష, ఇది మార్చిలో మామూలుగా మనం రెగ్యులర్ బడ్జెట్ మనం తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది, ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు కోవిడ్ పుణ్యాన మనము బడ్జెట్ సెషన్ హోల్డ్ చేయలేకపోయాము. కాబట్టి అప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మన రెగ్యులర్గా సంవత్సరానికి సరిపడ్డ ఫుల్ బడ్జెట్ మనము ప్రవేశపెట్టాం. కాబట్టి మరి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఏ ఆర్డినెన్స్ అయితే అప్పుడు ఇష్యూ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఈరోజు ఆ ఆమోదానికి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, I beg to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Appropriation Bill Vote on Account 2020 and be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4 scheduled. Clause 1 and clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 4 scheduled clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it. Clause 2, 4 scheduled clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Adyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the Andhra Pradesh Appropriation Bill Vote on Account 2020 is passed. ఏమండి అన్యాయంగా యాక్సెప్ట్ చేసుకున్నాడయ్యా. I request the Deputy Chief Minister, Excise and Commercial Taxes to move the motion for leave to introduce the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2020. Adyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Goods and Service Tax Amendment Bill 2020. Mike is here. Motion moved. The question is the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Deputy Chief Minister, Excise, Commercial Taxes to move the motion for taking into consideration of the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2020. Minister Garu. Adyaksha, I beg to move that the Andhra Pradesh Goods and Service Tax Amendment Bill 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now. ఈ బిల్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఏదైతే కొన్ని అమెండ్మెంట్స్ చేస్తారో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు మరి దాదర్ నగర్ హవేలీ డమన్ అండ్ డైవ్ మర్జర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అదికి సంబంధించినది అధ్యక్ష. అందువలన ఇది ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన అవసరం వచ్చింది. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 14, clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for clause 2 and 14, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it. Clause 2 to 14, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Excise, Commercial Taxes to move the motion for passing the bill. Adyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are
against, please say no. Ayes have it, ayes have it, the motion is carried and the bill is passed. I request the Deputy Chief Minister for Excise and Commercial Taxes to move the motion for leave to introduce the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020. Minister garu. Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020. Motion moved. The question is the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020 be introduced. Those who are for motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and bill is introduced. I request the Deputy Chief Minister, Excise and Commercial Taxes to move the motion for taking into consideration of the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020. Please, Minister. Adhyaksha, I beg to move that the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020 be taken into consideration. Motion moved. The question. ఈ బిల్లు వచ్చేసి అధ్యక్ష మనకు రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ పరిధి కాకుండా మన దగ్గర పన్ను విధించేదానికి అవకాశం ఉండేది రెండే చోట్ల అధ్యక్ష. ఒకటి వచ్చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద, ఒకటి వచ్చేసి లిక్కర్ మీద. సో అందులో భాగంగా ఇప్పుడు కోవిడ్ వలన రాష్ట్రానికి ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ విషయంగా అనుకోండి, లేకుంటే మనకు కొంత 3 నెలలు లాక్డౌన్ వలన మనకు చాలా వరకు ఆదాయం కూడా తగ్గిపోవడం జరిగింది కాబట్టి కొంతవరకు పెట్రోలియం రేట్స్ రివైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇది పక్క రాష్ట్రాలను కూడా కంపేర్ చేస్తూ పక్కన మనకు బార్డర్ స్టేట్స్ ఏవైతే తెలంగాణ, ముఖ్యంగా కర్ణాటక అండ్ తమిళనాడు ఉన్నాయో కంపేర్ చేస్తూ మన రాష్ట్రంలో కూడా కొంతవరకు పెట్రోల్ మీద, డీజిల్ మీద కొద్దిగా సవరించాల్సింది వచ్చింది అధ్యక్ష. సో దట్ మనము పక్కన ఉండే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సమానంగా ఉండేట్టుగా అందుకోసము ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. The question is that the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and clause 1, enacting formula and long title, please say, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Excise and Commercial Taxes to move the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Municipal Administration and Urban Development to move the motion for leave to introduce the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2020. Honorable Speaker, sir, I beg to move for leave to introduce Andhra Pradesh Municipal Laws
అదే వీటి గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, చాలామంది సమర్థత గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేస్తుందా, ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, ఫలానా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఫలానా ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం అని. సమర్థతకు కొలమానాలు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే కామన్ సెన్స్ తోటి ఏం కనిపిస్తాయి? ప్రజలకు సంక్షేమ ఫలాలు మనం అందించేటప్పుడు లీకేజెస్ లేకుండా, ఆలస్యం కాకుండా, అర్హులందరికీ కూడా టైంలో ఇవ్వగలిగితే, ఇన్స్టెంట్గా ఇవ్వగలిగితే దాన్ని న్యాచురల్గా మనం చాలా Amendments to clause 1 enacting formulas, 1 enacting formula, and they are before the house. The question is, those who are for class 2 to 19, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 19, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Excise and Commercial Taxes to move the motion for passing the bill. Minister. Minister. సార్, ఈ బిల్లు ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజా సంకల్పయాత్రలో మహిళలకు ఇచ్చినటువంటి వరం సార్. ఇది పూర్తిగా ప్రతి ఇల్లు నుంచి ప్రతి సంస్థ కూడా బాగుపడాలంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఒక 10 నిమిషాలు పడుతుంది సార్. ఇప్పుడు 33% తగ్గించారు సార్. ఇప్పుడు దీనివల్ల మనకు 2930 షాపులు పెట్టుకుంటున్నాము. దీనిపైన మళ్ళీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేదానికి ఎస్సీబీ అని చెప్పేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టడం జరిగింది. వారి ద్వారా పూర్తిగా ఈ నాటు సారాయి కానీ, ఈ ఎన్డీపీ కానీ, ఈ గంజాయి కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మచ్చ కూడా కనబడకూడదని దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ యొక్క బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Move that the bill be passed. I request the Deputy Chief Minister, Excise and Commercial Taxes to move the motion for leave to introduce the Andhra Pradesh Prohibition Amendment Bill 2020. Minister. Adhyaksh, I beg to move for leave to introduce the Andhra Pradesh Prohibition Amendment Bill 2020. The question is, the Andhra Pradesh Prohibition Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is introduced. I request the Deputy Chief Minister, Excise, Commercial Taxes to move the motion for taking into consideration of the Andhra Pradesh Prohibition Amendment Bill 2020. Minister. Adhyaksh, I beg to move that the Andhra Pradesh Prohibition Amendment Bill 2020 be taken into consideration. Motion is moved. The question is that the Andhra Pradesh Prohibition and Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 19, clause 1 enacting formula, clause 1 enacting formula and long title, and they are before the house. The question is, those who are for clause 2 to 19, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, as have it. Clause 2 to 19, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Excise and Commercial Taxes move the motion for passing the bill. Minister. Adhyaksh, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and bill is passed. I request the Minister for Education to move the motion for leave introduce
the Andhra Pradesh Higher Education Regularity and Monitoring Commission Amendment Bill 2020. Minister garu. Speaker sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Amendment Bill 2020. Motion moved. Those who are for the motion, please. The question is the Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Minister for Education to move the motion to taking into consideration of the Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Amendment Bill 2020. Minister. Speaker sir, I beg to move that the Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Amendment Bill 2020 be taken into consideration. Motion is moved. Please. Should I have already moved. No? It's taken for consideration. Okay. I'll just give a small brief about this bill. Okay. ఇది ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ మనం పోయిన సమావేశాల్లో ఆగస్టులో ఈ యొక్క చట్టాన్ని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి దానికి ఇంకా స్పష్టత ఇవ్వాలి, ఇంకా కొంచెం రూఢిగా ఉండాలి కొన్ని అంశాలనే ఒక ఉద్దేశంతో టు జస్ట్ మేక్ ఇట్ మోర్ డిక్లరేటరీ అండ్ మోర్ క్లారిఫికేటరీ వీ హ్యావ్ యాడెడ్ సమ్ సెక్షన్స్ అండ్ దెన్ ఈ యొక్క చట్టం ద్వారా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఈ ఏడాది పరిపాలనలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలో అతి ముఖ్యమైన అంశం ఈ యొక్క చట్టాల అధ్యక్ష. దీనికి ఇంకా స్వయం ప్రతిపత్తిని కలిగిస్తూ కొన్ని సెక్షన్స్ను, ఉదాహరణకు ఒక సెక్షన్ అధ్యక్ష ఎర్లియర్ యాక్చువల్లీ ఈ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చేసిన రికమెండేషన్స్ ఏవైనా కూడా ది స్టేట్ గవర్నమెంట్ కెన్ రివైజ్ అండ్ మోడిఫై ది ఆర్డర్ ఆఫ్ ది కమిషన్ త్రూ స్పీకింగ్ ఆర్డర్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ఒక ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు అది డిలీట్ చేస్తాం అధ్యక్ష. సో దట్ విల్ గివ్ మోర్ అటానమీ ఫర్ ది రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అధ్యక్ష. అట్లాగే దీని పరిధిని కూడా విస్తరించే విధంగా, ఎందుకంటే మేము చూసాం అధ్యక్ష ప్రతిపక్షాలు ఏ విధంగా లిటిగెంట్ పార్టీస్ ఈరోజు తయారవుతున్నా చూసాం అధ్యక్ష. చిన్న విషయాన్ని కూడా తీసుకొని ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పూర్తిగా డైల్యూట్ చేసే విధంగా మరి కోర్టుల ద్వారా తీసుకొస్తున్న ఈ స్టేల్ మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇలాంటి వాటికి దేనికి ఆస్కారం ఇవ్వకుండా ఈరోజు ఈ యొక్క రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఈ యొక్క చట్టం ఏదైతే మనం చేసామో దీన్ని యొక్క ఫలాలు ముఖ్యంగా విద్యా ప్రమాణాలు ఏదైతే మెయింటైన్ చేయాలో, అట్లాగే మరి ఈ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే విద్యార్థులకు ఈ ఫీ రెగ్యులేషన్ విషయాల్లో కూడా ఒక వెసులుబాటు కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నత ఆశయంతో ఈ యొక్క రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ను మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. చిన్న అంశాలతోటి, టెక్నికల్ రీజన్స్ తోటి దీన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీన్ని వీ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ క్లారిఫికేటరీ అండ్ మోర్ స్పీకింగ్ అండ్ మోర్ డిక్లరేటరీ అధ్యక్ష. అందుకు ఈ అమెండ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటూ దీని పరిధిని విస్తరించే మరి క్రమంలో యూనివర్సిటీస్ అని ఇంతకుముందు చెప్పడం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీస్ అంటే మళ్ళీ డీమ్డ్ యూనివర్సిటీస్ రావట్లేదు ఇందులో పరిధిలోకి అని చెప్పి దే ఆర్ ఆల్సో గెటింగ్ ఎస్కేప్ ఫ్రమ్ ది పర్వ్యూ ఆఫ్ దిస్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. సో ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, దీని పరిధి ఏంటి, ఎంతవరకు వస్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ తీసుకొని ఈ యొక్క చట్టాన్ని ఇంకా పకడ్బందీగా తయారు చేస్తూ ఈ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసి ఈరోజు సభ ముందు తీసుకురావడం జరిగింది. Now the motion moved. The question is that the Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the class 2 vote. There are no amendments to class 2 to 17, class 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2 to 7, class 1 enacting formula and long title, please say yes. Those who are against, please say no. As have it, class 2 to 7, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Education to move the motion for passing the bill. Minister. Speaker sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed.
The House is adjourned to meet again tomorrow at 9 a.m. on Wednesday, the 17th June 2022.